వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని. ఈరోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు అంటే పుట్టినరోజు అలాగే పెళ్లి రోజు ఎన్నో జరుపుకున్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నానండి. ఈ రోజు నేను చెప్పబోయే టిప్స్తో కనుక మేము బాత్రూంలో కనుక ఫాలో అయ్యారనుకని మన బాత్రూమ్ ఎప్పుడు కూడా మంచి వాసన అయితే వస్తుంటే ప్రతిసారి కడగాల్సిన అవసరం లేకుండా సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలండి. మన బాత్రూమ్ ఎప్పుడు కూడా సువాసనలతో నిండిపోతూ ఉంటుంది. అండ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. టిప్ని అయితే చూసేద్దామండి. ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే ఆ బాటిల్ క్యాప్ కానీ ఏదైనా తీసుకోండి. దానిలోనే బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూను, అలాగే వెనిగర్, 4 లవంగాలు ఎసెన్షియల్ మస్ట్ అండ్ షుడ్గా వేయండి. దీన్ని బాత్రూమ్ లోపల సోప్ బాక్స్ ర్యాక్ కానివ్వండి, లేదంటే ఇలా కమ్మోడ్ పైన కానీ ఎక్కడైనా ప్లేస్ చేశారు అనుకోండి, బాత్రూమ్ మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నారే అనుకోండి, మనకి ఎలాంటి పర్ఫ్యూమ్స్ వాడుకునే బాత్రూమ్ అనేది మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకోండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బాత్రూమ్ లోపల మన ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది. ఫ్లష్ ట్యాంక్లో కొంచెం మన మంత్లీ వన్స్ సరే వెనిగర్ వేసామో అనుకోండి, బాత్రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది కొంచెం అయితే కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదండి, లావెండర్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేనైతే వెనిలా ఎసెన్షియల్ తీసుకొని దీన్ని కొంచెం దూదిలో కనుక కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ వేసేసి బాత్రూమ్ లోపల డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్లో కనుక వేసామనుకోండి అడుగున డస్ట్బిన్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి షాంపూ ఉంటుంది. షాంపూని కొంచెం కనుక శానిటరీ ప్యాడ్ మీద వేసేసేసి దాన్ని మొత్తం ఇలా చేత్తో రబ్ చేసాం, మొత్తం శానిటరీ ప్యాడ్కి అంతా అంటుకుంటుందండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుందండి. ఇప్పటివరకు చూసారు కదండి, ఏదైనా మీకు నచ్చే యూస్ఫుల్గా ఉంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ శానిటరీ ప్యాడ్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం బాత్రూమ్ కమోడ్ బ్యాక్ సైడ్ కానివ్వండి, డస్ట్బిన్ కనుక అంటించేసాము అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న ప్లాస్టిక్ క్యాప్ ఏది ఉంటే తీసుకుని, ఇక్కడ వాటర్ బాటిల్ ఏదైతే క్యాప్ తీసుకున్నాను దానిలోనే కొంచెం బియ్యం వేసేసి, కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ని కొంచెం కనుక వేసేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసి దీన్ని బాత్రూంలో కనుక పెట్టేసుకున్నామనుకోండి, న్యాచురల్ ఫ్రేగ్రెంట్ లాగా సూపర్గా అయితే ఉంటుందండి. ఇలాంటి బ్యాడ్ స్మెల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి పోదు అనుకున్నప్పుడు న్యాచురల్గా ట్రై చేయడం, మీ బాత్రూమ్ అయితే ఖచ్చితంగా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితంగా ప్లీజ్ పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకుని ఆల్ అండ్ బ్రెడ్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. దీన్ని కొంచెం గోరువెచ్చనగా అయితే చేసేసుకోవాలండి. తర్వాత మన కమోడ్ ఉంటుంది, కమోడ్ లోపల కానీ కొంచెం హార్పిక్ వేసేసి, తర్వాత టిష్యూ పేపర్ వేసేసి ఈ గోరువెచ్చని నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గోరువెచ్చని నీళ్ళు కనుక పోసామనుకోండి, లోపల అనేది కొంచెం బ్యాక్టీరియా ఏదో ఉన్నా అలాగే బ్యాక్టీరియా వల్ల బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. ఈ హాట్ వాటర్ వేసి మంత్లీ వన్స్ అయితే ఇలా క్లీన్ చేస్తున్నాం అంటే బ్యాడ్ స్మెల్ లేకుండా బ్యాక్టీరియా అనేది కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి హాఫ్ నిమ్మకాయ అయింది, ఆల్రెడీ జ్యూస్ పిండి వేసింది, దానిపైన కొంచెం హార్పిక్ కనుక వేసేసి సాల్ట్ వాటర్ వచ్చేయండి అని కొంతమంది సాల్ట్ వాటర్ వస్తూ ఉంటాయి. అలాంటి ట్యాప్స్ అంటే ఎక్కువ తుప్పు పట్టినట్లు అనిపిస్తూ ఉంటాయి, అలాగే మరకలు కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఇలా నిమ్మ తొక్కతో పైన కొంచెం హార్పిక్ వేసి కనుక క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ రోజులు అయితే ఇలా కొత్త వాటిలాగా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి హాట్ వాటర్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాత్రూమ్ లోపల డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కదండి, వీటి ద్వారా కూడా మనకి ఎక్కువ బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి మంత్లీ వన్స్ అయినా సరే ఇలా హాట్ వాటర్లో కనుక సాల్ట్ బేకింగ్ సోడా కలిపి ఈ హోల్స్లో కనుక పోసామంటే బ్యాడ్ స్మెల్ అనేది కంట్రోల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫుల్ స్పూన్ అయితే నేను బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను. హాఫ్ నిమ్మకాయని తీసేసుకుని జ్యూస్ని అయితే పిండేసుకున్నాను. దానిలో హార్పిక్ కూడా కొంచెం అయితే వేసేసుకున్నాను. ఈ మూడు బాగా కలిపేసుకోవాలండి. ఎప్పుడైనా హార్పిక్ కనుక చేసుకుంటున్నాం అనుకోండి, ఇలా లిక్విడ్స్ అలాంటివి ఇంట్లో ఖచ్చితంగా ప్లాస్టిక్ది మాత్రమే తీసుకోండి. పాత బ్రష్ ఏదైనా ఉంటే కొంచెం కాల్చారు అనుకోండి, ఇలా కార్నర్స్ క్లీన్ చేయడానికి మనకి ఈజీగా అయితే ఉంటుందని మనం ముందుగా తయారు చేసుకున్న లిక్విడ్ అది కొంచెం అప్లై చేసుకుంటూ ఈ సైడ్ కార్నర్స్ అనేవి మన బ్రష్తో ఎంత నీట్గా క్లీన్ చేస్తామో బాత్రూమ్ బ్రష్తో క్లీన్ అయితే అవ్వవు కదండి. అలాంటప్పుడు మీరు ఇలా వదిలేసారు అనుకోండి, కార్నర్స్ అనేవి కూడా కొన్ని రోజుల తర్వాత ఎక్కువ అయిపోయి ఆ ఫంగస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయితే బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంత్లీ వన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకున్నారంటే నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ని ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. దానిలో బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను. సర్ఫెక్సల్ మ్యాటిక్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను. వెనిగర్ని ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. దీనిలో హార్పిక్ వేసాను అనేది అది కూడా మిస్ అయింది ఆ పార్ట్, అందుకని ముందుగా చెప్తాను. అలా ఫామ్ అయితే అవుతుందండి, ఫోమ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత గోధుమ పిండి ఉంటుంది కదండి, దీనిలో కొంచెం వేసుకుంటే ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకున్నాను.
మనం బాత్రూమ్ డోర్స్ ఉంటాయి చూసారా, ఎన్నిసార్లు మనం నీట్గా క్లీన్ చేసినా కానీ మళ్ళీ సోప్ మరకలు అలాగే వాటర్ మరకలు అయితే పడుతూనే ఉంటాయి కదా. అలాంటప్పుడు మీరు ఈ టిప్ కనుక ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా బాత్రూమ్ డోర్స్ నీట్గా ఉంటాయండి. మళ్ళీ మనం 1 మంత్ వరకు నీట్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, అంత నీట్గా అయితే ఉంటే. సేమ్ అదే మనం ముందుగానే తయారు చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి ట్యాప్స్ పైన కానివ్వండి, డోర్స్ పైన కానివ్వండి, అలాగే టైల్స్ మధ్యలో గ్యాప్ ఉంటాయి కదా, అక్కడ కూడా నలుపుగా ఉంటుంది కదా, ఇది కనుక రాసేసి ఒక అరగంట పాటు వదిలేసేయండి. అరగంట తర్వాత ఇలాగ స్టీల్ స్క్రబ్బర్ ఏదైతే ఉందో ఆ స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేశారంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి. ముందు చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు డోర్ చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. సేమ్ ట్యాప్స్ కూడా అదే విధంగా క్లీన్ చేసుకున్నారంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి. అండ్ అలానే దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, వాటర్ తడి అనేది లేకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసుకున్న తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదండి, డోర్ పైన ఇలా కొబ్బరి నూనె మొత్తం అప్లై చేసి సేమ్ ట్యాప్స్ పైన కూడా ఇలాగే అప్లై చేసుకున్నారే అనుకోండి, మీకు 1 మంత్ వరకు గ్యారంటీకి నేనైతే 100% గ్యారంటీ చెప్తున్నానండి. మీకు 1 మంత్ వరకు డోర్ల పైన చిన్న మరకలు అనేది పడనే పడవు, అలాగే సోప్ మరకలు అలాగే సాల్ట్ వాటర్ మరకలు అనేవి లేకుండా అయితే ఉంటాయి. ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బేకింగ్ సోడా ఉంటుంది. బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకున్నాను, దానిలో ఈనో ఉంటుంది కదా, ఈనో కూడా ఒక 1/2 స్పూన్ అయితే తీసుకున్న తర్వాత సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక 1/2 స్పూన్ అయితే తీసుకున్నానండి. మనకి ఎలా ఉండాలంటే ఈ కన్సిస్టెన్సీ అనేది చిన్న నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, అలాగ వచ్చేలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే చూసుకోవాలండి. తర్వాత వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్స్లో మనం ఏదైతే తయారు చేసుకున్నామో దాన్ని కనుక దీనిలో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో మనం ఒక 5-6 అవర్స్ ఉంచాము అనుకోండి, కొంచెం గడ్డలాగా అయితే తయారవుతాయి. లేదు బాగా ఎండ వస్తున్నా సరే ఆ ఎండ ప్లేస్లో కనుక మీరు ఉంచారు అంటే మాత్రం ఇలా కొంచెం నాఫ్థలిన్ బాల్స్ లాగా అయిపోతాయండి. మనం బాత్రూమ్ లోపల కనుక వీటిని కనుక వేసాము అనుకోండి, బాత్రూమ్ అయితే మంచి వాసన అయితే వస్తుంది, అండ్ లోపల కూడా అయితే నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ ఉంటుంది కానీ 1/2 నిమ్మ చెక్క అయితే తీసుకున్నాను, జ్యూస్ పెనలేదండి, ఆ జ్యూస్ ఉన్నదే అండి. దానిపైన బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను, దానిలోనే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ పేస్ట్ని కూడా కొంచెం అయితే తీసుకున్నాను. మా ట్యాప్స్ అయితే కొంతమంది సాల్ట్ వాటర్ వస్తూ ఉంటాయి కదా, సాల్ట్ వాటర్ పడికి మరకలు పడి తుప్పు పట్టి కూడా ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి హార్పిక్ పెట్టి క్లీన్ చేయడం ఇష్టం లేదు అనుకుంటారు కానీ కొంతమంది హార్పిక్ కూడా పడదు కదా, అలాంటి వాళ్ళు న్యాచురల్గా ఇలా కనుక క్లీన్ చేస్తుంటే మీ ట్యాప్ కొత్త వాటిలాగైతే ఖచ్చితంగా మెరిసిపోతాయండి. నేను ఇక్కడ చూపిస్తున్న వర్క్ అప్లై చేసేసి ఆ తర్వాత మన స్టీల్ స్క్రబ్బర్ ఎక్కువగా మరకలు ఉన్నాయి అనుకోండి, స్టీల్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసామంటే చాలా నీట్గా అయితే క్లీన్. మీరే అబ్జర్వ్ చేయండి, బిఫోర్ ట్యాప్ ఎలా ఉందో ఇప్పుడు ట్యాప్ ఎలా ఉందో, సాల్ట్ వాటర్ మార్కులు అనేవి లేకుండా ఉండి తుప్పు అనేది కూడా లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి రోలర్స్ ఉంటాయి కదండి, ఈ రోలర్స్ కూడా బాత్రూంలో ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే దీనిపైన వెనిలా ఎసెన్స్ ఆయిల్ ఉంటుంది కండి, ఈ వెనిలా ఎసెన్స్ ఆయిల్ కనుక మనం తీసుకొని కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఏనండి, మనకి ఎక్కడైతే రోలర్ స్టార్టింగ్ ఎండింగ్ 2 ఉంటాయి ఆ అటుపైన కనుక కొంచెం వేసుకుంటూ వెళ్ళామనుకోండి, మీరు రోలర్ కదిలించిన ప్రతిసారి కూడా సూపర్ స్మెల్ అయితే వస్తుందండి. అండ్ అలానే మధ్యలో కూడా కొంచెం అక్కడక్కడ ఇలా స్ప్రే చేశారనుకోండి, చాలా మంచి వాసన అయితే వస్తుంది. ఈ సింపుల్ చిట్కాలు మీరు ట్రై చేస్తుండే మీ బాత్రూమ్ అనేది ఖచ్చితంగా డోరు తీసిన ప్రతిసారి కూడా మంచి వాసన అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సోప్ బాక్స్లు ఉంటాయి కదండి, సోప్ అంతా వాడేసుకున్న తర్వాత సోప్ బాక్స్లో అనవసరం పడేస్తూ ఉంటాం కదా, అయితే దీనికి డబల్ టైప్ ప్లాస్టర్ అట్టిచ్చేసి బాత్రూమ్ పెట్టేసుకున్నాం అనుకోండి, షాంపూ ప్యాకెట్స్ వేసుకోవడానికి మంచి హోల్డర్ లాగా అయితే ఉంటుందండి. అండ్ అలానే షాంపూ మన తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే ఊడిపోతూ ఉంటుందో ఆ హెయిర్ తీసి దీనిలో కూడా వేసుకోవడానికి యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి అల్యూమినియం ఫాయిల్స్ ఉంటాయి కదండి, అల్యూమినియం ఫాయిల్స్ని పేపర్స్ని తీసుకొని ఇలా 2 ఉండలుగా చేసేసుకొని మన బాత్రూమ్ లోపల మనం ఫ్లష్ చేసేటప్పుడు మన బాత్రూమ్ కమోడ్కి కొన్ని సారల్లాగా పడుతూ ఉంటాయి కదా, ఎల్లో మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదా, అలాంటివి లేకుండా ఉండాలి అని అంటే మనం ఫ్లష్ ట్యాంక్లో కనుక ఈ అల్యూమినియం ఫాయిల్ కనుక ఉండలు కనుక వేసామనుకోండి, ఆ చారలు అనేవి గీతలు అనేవి లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి, మీ బాత్రూమ్ అనేది ప్రతిసారి కూడా మంచి వాసన అయితే వస్తుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోండి. పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.